కానీ అంతకుముందు మనం ఒక 15-20 సంవత్సరాలు కనుక మనం తెలంగాణ వ్యవసాయ విధానాన్ని కనుక గమనించుకున్నట్లయితే దాదాపు ఎక్కువ విస్తీర్ణంలో మనకు వర్షాలే మనకు ఆధారం. అలాంటి పరిస్థితులలో రైతులు ఏం చేసేవారు, మనకు యాసంగి పంటలు అయిపోయిన తర్వాత చాలా మటుకు మనం గమనించే ఉంటాము, ఉగాది తర్వాత మనకు దున్నటం కానీ అది మొదలు పెడతారు. మనకు వేసవిలో వచ్చే 1-2 చిన్న తేలికపాటి వర్షాలను అందుకొని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు జూన్ మాసానికి ఎప్పుడైతే ఈ నైరుతి ఋతుపవనాలు మనకు అందుకుంటాయో అప్పటికే మనము మన భూమిని గాంక కొంచెము వేసవి దుక్కులు చేసి పెట్టేసుకుంటే ఆ వచ్చిన ప్రతి వర్షపు చినుకుని కూడా మనము మన భూమిలోనే ఇంకించుకోవటానికి ఒక అవకాశం కల్పించడానికి జరుగుతుంది. అలానే కాకుండా మనకు అంతకుముందు వేసిన పంట యొక్క మనకు అవశేషాలు కానీ పురుగుల అవశేషాలు కానీ అవన్నీ కూడా మనం వేసవి కాలం కనుక మనం దుక్కిని కనుక ఒకసారి దున్ని పెట్టుకుంటే అయితే ఈ అధిక ఉష్ణోగ్రత వేడికి అవన్నీ కూడా నశించి మనకు కొంత ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలా మనకు కొన్ని ఏమవుతుంది, మనకు ఏక పంటగా మనకు చెరుకు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ వరి కానీ అదే భూమిలో ఒక 6-7 సంవత్సరాలు వేసుకుంటే ఏమవుతుంది, మనకు ఆ భూమి అంతా కూడా ఒక 15-20 సెంటీమీటర్ల వరకు గుల్లబడుతుంది. కింద అంతా కూడా గట్టిపడి కింద ఉన్న పోషకాలు కానీ నీరు కానీ మనం వేసుకునే పంటకు అందాయి. అందుకని మనం ఏం చెప్తున్నామంటే సమ్మర్లో వీలైనంత వరకు 2-3 సంవత్సరాలకు ఒకసారి లోతు దుక్కులు అంటే మనకు ఈ ఎంబీప్లో వేసేసుకొని ఒకసారి భూమి లోతును ఓపెన్ చేసి పెట్టేసుకుంటే ఏమైతుందంటే భూమి లోపలి పొరలు కూడా మనకు ఓపెన్ అవుతాయి. కాబట్టి తదుపరి పంట వేసుకున్నప్పుడు ఆ భూమి లోపలి పొరలో ఉన్న మన పోషకాలు కానీ నీళ్లు కానీ అన్నీ కూడా మన పంటకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఇదే కాకుండా మనకు పంట ఒక దున్నటమే కాకుండా ఆ తదుపరి మనము విత్తడం కూడా పంటను మనకు వాళ్ళకు అడ్డంగా కనుక వేసుకున్నట్టయితే దున్నటము తర్వాత విత్తటము తర్వాత మనం చేసే అంతర్కృషి నాగలితో చేసుకున్నా కూడా ట్రాక్టర్తో చేసుకున్నా కూడా వాళ్ళకు అడ్డంగా చేసుకున్నట్టయితే, ఎందుకంటే ఈ తేలికపాటి నేలల్లో మనకు ఈ నీటితో పాటు మన మట్టి రేణులు కూడా ఎక్కువ కోతకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాళ్ళకు మనం ఈ కట్టల్లాగా దున్నినప్పుడు ఏర్పడతాయి. కాబట్టి ఇవి ఎక్కువ వర్షం పడ్డప్పుడు కూడా ఇవి ఆ నీటిని అక్కడ ఆపి భూమిలోకి ఇంకడలతో పాటు ఈ నేల కోతను కూడా కొంత అరికట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇది శాస్త్రీయ పరంగా కూడా మనం నిర్ధారణ చేశాము. కాబట్టి ఈ వేసవి దుక్కులు వాళ్ళకు అడ్డంగా దున్నుకోవడము, పంట విత్తుకోవడము, అంతర్కృషి ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంత మనము వర్షపాతాన్ని వృధాగా మన భూమిలోకి వెళ్ళి వరద రూపంలో పోకుండా మన పొలంలో ఇంకించుకుంటాం. కాబట్టి మన పంటలకే ఉపయోగపడడానికి అవకాశం ఎక్కువ.